హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఆ రాచబండకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి మీరు ఆ పనిలో ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓ, చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సజ్జల వారు తన గజ్జల సౌండ్ వినిపించడానికి చేత్తో పట్టుకుని అదే మైకు చేత్తో పట్టుకుని మరీ వచ్చేసారు. ఎప్పట్లాగే జగన్ అంతోడు ఎంతోడు అని జీవన జనోద్ధారణ చేసినోడు అంటూ భజన చేసేస్తాడో ఏటో, అట్టు కొట్టుకుపోతున్న పార్టీ నిలబెట్టేందుకు దిశానిర్దేశం చేస్తాడో మరి చూద్దాం రండి. ఇదిగో సజ్జలా, ఏంది బొత్తిగా నలపోస అయిపోయావు? అది సరే, ఎండలకి బయటకు రాకపోవడంతో కొంత గ్లామర్ పెంచినట్లున్నావు అంతేలే. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. జగన్ ప్యాలెస్ వదిలి బయటకు రావడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాడు. నీకేం పట్టిందిలే. సరే, అమావాస్యకు ఒకసారి వచ్చి నిన్ను ఆటి ఇబ్బంది పెట్టను. ముందు ఏం చెబుతావు చెప్పు. 5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మన ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. ఇప్పుడు ఏమంటావు సజ్జలా? జగన్ అభినవ్ అంబేద్కర్ అంటావా? తప్పు కాదు. ఆ మహానుభావుడు ఎక్కడ? జగన్ రెడ్డి ఎక్కడ? ప్యాలెస్ లోనే ఉండే జగన్ రెడ్డి అసమానతలు తొలగించే ప్రయత్నం చేశాడా? జగన్ చేసింది ఏంటో శాపన. పేదలను యాచకులుగానే ఉండాలని చూసాడు. అభివృద్ధి లేదు, పాడు లేదు. అప్పులు తెచ్చుడు, బటన్ నొక్కుడు, దందాలు చేయుడు, దోచుకొనుడు. ఇది తప్ప ఏం చేశాడు చెప్పు? పట్ట పగలు కలలుగా అంటుంది జనం కాదు మీ జగన్ రెడ్డి. కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు గడిచిపోతాయంటాడా? ఎన్ని లాఠీలు విరిగితే గడిచిపోవాలి? ఎన్ని రోజులు చెప్పకూడదు తింటే రోజులు ఇట్టే గడిచిపోవాలి? కొంచెం నువ్వైనా చెప్పాలి కదా సజ్జలా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. నీ వల్ల కాదు జగన్ రెడ్డి భ్రష్టు పట్టింది. నీ భజన వల్ల కాదు. జగన్ వై నాట్ 175 అని దిక్కులు పిక్కటిలేలా అరిసి పరువు పోగొట్టుకుంది. చేసిన నాశనం చాలదానైనా ఇంకా భజన చేస్తా ఉన్నావు. ఏందేంది దేశ విదేశాల్లో లేనిది జగన్ రెడ్డిలో ఉందా? చా నిజమా? ఏందో అది. ఏందో చెప్తే జనం ఈయన సంతోషిస్తారు కదా. జనాన్ని సమభావనతో చూసి విజయం సాధించాడా? ఎక్కడా? కల్లోనా? 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయే వరకు నువ్వు ఎక్కడ నిద్రపోనిచ్చావు ఆయన్ని? ఇంకా పాపం భ్రమంలోనే ఎందుకు బ్రతుకుతున్నాడా అనుకున్నా. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే మరో 30 ఏళ్ళైనా జగన్ రెడ్డి సీఎం కుర్చీకి దరిదాపులో కూడా రాలేడు. రాసిట్టేసుకో. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి. వీలైనంతగా 5 ఏళ్లలో వీలైనంతగా నొక్కేశాడు, దోచేశాడు. ఫలితం ఎలా వచ్చిందో తెలిసాకైనా మారాలి కదా సజ్జలా. అది సరే, నీ కొడుకు కనిపించడం లేదేటి? ఎటు పంపావు? సేంతలపూడి తిరునాళ్ళకి కానీ పంపావా? అటు నుంచి అటు ఏ రికార్డ్ డాన్స్లు వేసి పిల్లలతో కానీ జెండా ఎత్తేసాడా ఏటి? ఓ పాలు చూసుకో. నువ్వే చెబుతున్నావుగా
జగన్ వీలైనంతగా 5 ఏళ్లలో తెగ దోసేసాడు అని. అది సరే, రెడ్ బుక్ సంగతి ఏంటి? నీకెప్పుడు ఆ మోక్షం? రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చి దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ, దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ఓ ధీమా వాళ్ళకు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నారో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. రెడ్ బుక్ ని ఆగితాలు చేసింది మీరే కదా. ఇప్పుడు డైపర్లు ఎట్టుకుంటున్నారేంటి సాధ్యలా? నీకో మ్యాటర్ బొత్తిగా అవగతం అవ్వలేదేమో అనిపిస్తా ఉంది. రెడ్ బుక్ పేర్లు ఇప్పుడు రాసినవి కాదు, 2 ఏళ్ల క్రితమే లోకేష్ బాబు రాసి పెట్టేసుకున్నాడు. చెప్పి మరీ చేస్తున్నాడు, తప్పే ఉంది. అయినా ఇప్పుడు నోరెత్తితే వాళ్ళని కాదు, మీ ఆయంలో 5 ఏళ్లలో కుక్కల్లా అరిసి ప్రతి ఒక్కడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది రెడ్ బుక్. ఆ విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఆ పాపాల సెట్ అనే రెడ్ బుక్ కావాలంటే ఒక కాపీ పంపిస్తాడు, చూస్తారించుకో. మనం ఫేక్ చేయలేము, మన వల్ల కాదు. 100 కోట్లు 1000 కోట్లు దాని మీద పెట్టి అతను పెట్టుబడి ఎంత దాని మీద పెడతాడు చంద్రబాబు నాయుడు. మనం చేయలేము. మనది ఆర్గానిక్, మనది రియల్. మన కోసం ఎవరైతే నిలబడుతున్నారో పార్టీ కోసం అందరూ రెడీగా ఉన్నారు. ఓన్లీ వీళ్ళ మధ్య కనెక్టివిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు. ఇంతకంటే పెద్ద సైన్యం అక్కర్లా. జనం మధ్య ఉండడమే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దుష్టపాలన ఎండగట్టడానికి అవసరమైన ఏమున్నా కూడా వాటిని ఎత్తి చూపడం, మనం అందరం కలిసికట్టుగా ఒకే తాటి మీద నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్గా గతంలో కంటే మెరుగైన ఘన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాంట్లోకి రావాలి. అది చారిత్రక ఆవశ్యకత. అలాగే వచ్చిన తర్వాత ఈసారి ఎవరిని వదిలిపెట్టమనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి. ఈసారి నేను ఇంతకుముందు అన్నాను, ఈసారి కొంచెం రాజకీయంగా కూడా ఆలోచిద్దామని. ఇంతకుముందు ఆలోచించారు, ఆయన కేవలం సంస్కర్తలాగా ఉన్నాడు. ఈసారి రాజకీయంగా కూడా ఆలోచిద్దాం. మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాదు, మన వాళ్ళని ఇబ్బందిని పెట్టిన వాళ్ళను ఆ ఇబ్బంది ఎట్లుంటుంది అనేది రెండింతలుగా వాళ్ళకు చూపించే కార్యక్రమం కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు సాధ్యలా, పగటి కలలు కంటుంది ఎవరో. ఏంది మరో 4 ఏళ్లలో విజయం సాధిస్తారా? చా నిజమా? యానకడికి నీలాంటిడే తాళి కట్టేవు కదా, వచ్చే నెల మగపిల్లాన్ని ఇస్తావా అన్నాడట. ఆలు లేదు, సూలు లేదు, జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అన్నట్లుంది నీ వ్యవహారం. పడింది మామూలు కూతురు అనుకున్నావా? ఏకంగా పాతాళలోకాన్ని పడిపోయాడు. లేవడానికి మరో 30-40 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోక్కలొద్దు. అప్పటికి రాజు ఎవడో రెడ్డి ఎవడో అంతే కదా. నువ్వు వెళ్ళి ఇదిగో నీ కొడుకుని ఎత్తుక్కో పో సజ్జలా. చాలేవో చెప్పొచ్చు పో.